యేసుక్రీస్తు ప్రభువారి పరిశుద్ధమైన నామమున మీకందరికి కూడా వందనాలు. ప్రభు మహాకృపను బట్టి మరో దినాన్ని దయకీటంగా ప్రభు మనకు అనుగ్రహించి ఈ దినం మరి ప్రార్థనలో ప్రభు మన జ్ఞాపకం చేసుకునే విధానాన్ని బట్టి ప్రభుకి ఎంతగానో వందనాస్తున్నాం. కీర్తనలు 42వ అధ్యాయం ఒకసారి మనం జ్ఞాపకం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. కీర్తనలు 42వ అధ్యాయం పరిశుద్ధ గ్రంథంలో నుంచి కీర్తనలు 42వ అధ్యాయము మొదటి 3 మాటలు నేను చదువుతాను, దయచేసి జ్ఞాపకం చేసుకోండి. కీర్తనలు 42. దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లు దేవా, నీ కొరకు నా ప్రాణం ఆశపడుచున్నది. నా ప్రాణము దేవుని కొరకు తృష్ణగొనుచున్నది. జీవం గల దేవుని కొరకు తృష్ణగొనుచున్నది. దేవుని సన్నిధికి నేను ఎప్పుడు వచ్చేదను, ఆయన సన్నిధికి నేను ఎప్పుడు కనపడతాను. నీ దేవుని ఏమైనా వారు నిత్యము నాతో అనుచుండగా రాత్రి పగళ్ళు నా కన్నీళ్లు నాకు అన్నపానంలాయను. 6వ వచనాన్ని నేను దయచేసి జ్ఞాపకం చేసుకున్నాను. నా దేవా, నా ప్రాణము నాలో కరిగి ఉన్నది. కావున యోర్దాను ప్రదేశం నుండి, హెర్మోను పర్వతం నుండి, మీసారు కొండ నుండి నేను నిన్ను జ్ఞాపకం చేసుకొనిచున్నాను. యోర్దాను ఆ, యోర్దాను ప్రదేశము, హెర్మోను పర్వతము, మీసారు కొండ నుండి మరి నేను జ్ఞాపకం చేసుకొనిచున్నాను. 11వ వచనాన్ని జ్ఞాపకం చేసుకుంటే, నా ప్రాణమా, నీ వేళ కృంగి ఉన్నావు, నాలో నీ వేళ తొందరపడుచున్నావు. దేవుని యందు నిరీక్షణ ఉంచుము, ఆయనే నా రక్షణకర్త, నా దేవుడు, ఇంకనూ నేను ఆయన్ను స్తుతించదను. ఇక్కడ రాయబడిన శ్రేష్టకరమైన మాట దయచేసి మనం జ్ఞాపకం చేసుకుంటే, ఆ ప్రభువు చెప్తున్న ఈ మాటలు ఒకసారి మనం అందరూ కూడా ధ్యానంలోకి తీసుకుంటాం. 42వ అధ్యాయంలో మరి కోరహు కుమారులు రచించిన ఈ యొక్క గీతము మనం చూడడానికి మనం ప్రయత్నం చేద్దాం. కోరహు కుమారులు దావీదు యొక్క మరి గానం, దావీదు యొక్క ట్రూప్ లో దావీదుకున్న ఆశ ఏంటంటే మరి ప్రభువును నిరంతరం సేవించాలి, ఆరాధించాలని దావీదు యొక్క కోరిక. కాబట్టి దావీదు అనేక మంది మరి దాన్ని గుంపులుగా చేస్తున్నాడు ప్రభువును నిరంతరం ఆరాధించాలని. వారిలో కోరహు కుమారులు కూడా వారు పాడుతున్న ఈ గీతములో ఈ మాటను మనం జ్ఞాపకం చేసుకుంటే, దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లు నా ప్రాణము ప్రభు కొరకు ఆశపడుచున్నది. కాబట్టి మరి విశ్వాస యొక్క జీవితం కూడా ఈ విధంగానే ఉంది. ఆశపడే దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడుతున్నట్టుగా ఒక విశ్వాసి కూడా మరి ప్రభు యొక్క సన్నిధిలో ప్రార్థన చేసినప్పుడు ఆ ప్రార్థనకు జవాబు కావాలని చెప్పి ఎంతో ఆశపడతాడు. కొన్నిసార్లు మనకు జరిగే ఆలస్యాన్ని బట్టి, లేకపోతే కొన్నిసార్లు ప్రభు జవాబు ఇచ్చేదాన్ని బట్టి మన ప్రాణం కూడా కృంగిపోయినట్టుగా, మరి నా దేవా, నా ప్రాణము నీలో కృంగిపోచున్నట్టుగా మరి మన ప్రాణం కూడా ఆ విధంగానే కృంగిపోతూ ఉంటుంది. రాత్రి ప్రార్థనలో ప్రభు జ్ఞాపకం చేస్తున్న ప్రాముఖ్యమైన శ్రేష్టకరమైన మాటను మనం జ్ఞాపకం చేసుకుంటే, ప్రభా, తుప్పి ఏ విధంగా అయితే వీటి కొరకు ఆశపడిందో, నేను కూడా ఈ రాత్రి నా ప్రార్థనకు జవాబు కొరకు నేను ఆశపడుతున్నానని ఈ రాత్రి ప్రభు దగ్గర మనము మరి నమ్మకంగా ప్రభును మనం ఆశ్రయిస్తే, ప్రభు మన ప్రార్థన ఆలకించి మన ప్రార్థనకు ప్రభు జవాబు దయచేసే దేవుడు మనకున్నాడని ఈ రాత్రి ప్రభు జ్ఞాపకం చేస్తున్నాడు కదా. ప్రాణం కృంగిపోవటం అంటే దావీదుకు ఇది చాలా అనుభవమైన మాట. దావీదు తను ఉన్న స్థాయి, తనకున్న పరిస్థితులు అనేకం ఎట్లున్నా కూడా దావీదు ఒక ప్రాణము తన ఎదుర్కొన్న సమస్యలకు, తనకు ఎదుర్కొన్న ప్రాబ్లములకు తను ఎప్పుడు కూడా మరి ఆ ఆ కుంగిపోయే పరిస్థితిలోకి దావీదు వచ్చినాడు. ఎందుకంటే సౌలు తను తరుముతున్నప్పుడు గాని, తన కుమారుడు అబ్షాలోము తన మీద దండుగా వచ్చినప్పుడు గాని, దావీదు యొక్క ప్రాణం ఎలా అయిపోయిందంటే, కృంగిపోవడం అంటే అర్థం ఏంటంటే కొన్నిసార్లు శక్తి ఉండి కూడా ఏమి చేయలేని పరిస్థితి. దావీదుకి శక్తి లేక కాదు, దావీదుకి శక్తి లేక కాదు తను మరి ఆ జ్ఞాపకం చేసుకుని, దావీదుకి శక్తి ఉన్నప్పటికీ కూడా, దావీదు శక్తి ఉన్నప్పుడు కూడా ఏమి చేయలేని పరిస్థితి, ఏమి చేయలేని పరిస్థితి. ఉదాహరణకు ఓ మాట చెప్తాను. దుప్పి చాలా స్పీడ్ గా మరి ఉరుకుతుంది. దుప్పి చాలా స్పీడ్ గా ఉరుకుతుంది కదా. కానీ ఓ రోజు దుప్పి ఒక అడవిలో ఉందంట. అడవిలో చాలా సంతోషంగా ఉంది, అటు ఇటు తిరుగుతుంది, చాలా జాగ్రత్తగా ఉంటుంది. ఆ మరి ఆ తనకు అపాయాల నుండి చాలా దూరంగా పోవాలా, పరిగెత్తాలనేది దుప్పి కూడా ఆలోచిస్తుంది. ఓ రోజు దుప్పి నీళ్ళ కోసం ఎదురు చూసింది, ఆశపడింది. నీళ్ళు తాగాలి, దాహం అయితేనే మంచి నీళ్ళు తాగాలి అనుకుంది. అడవిలో నుంచి బయటకు వచ్చింది దుప్పి. అడవిలో నుంచి బయటకు వచ్చి ఒక సరస్సు కనపడింది దుప్పికి. సరస్సు కనపడి
ఆ సరస్సు దగ్గరికి వెళ్ళింది. సరస్సు బాగా ప్రవాహమైంది. పో- ఆ ప్రవాహం దగ్గరికి పోతుంది దుప్పి. నీళ్ళు తాగడానికి పోతుంది. తాగడానికి పోతుంటే వెనకాల మరి తను ఏ అడవిలో నుంచి బయటికి వచ్చిందో ఆ అడవి అంతా కూడా కాలిపోతుంది. దుప్పి అనుకుంది, అరే అడవిలో నుంచి నేను బయటపడినానే, అడవి అంతా కూడా కాలిపోతుందని దుప్పి అనుకుంటుంది. ముందు నీళ్లున్నాయి, ప్రవాహం ఉంది, వెనకాలేమో అడవి కాలిపోతుంది. ఆ కొద్దిసేపు నాకు నీళ్ళు లాగిన తర్వాత కుడి పక్కకు పోయింది. కుడి పక్కకు పోతుంటే ఆవిడ ఒక వేటగాడు బాణమును పెట్టుకొని దుప్పికెళ్ళి బాణమును పెట్టుకొని రెడీగా ఉన్నాడు. ఎప్పుడు ఈ దుప్పి నీళ్ళు తాగి పక్కకు వస్తుందా, ఈ దుప్పిని నేను చంపి తీసుకుపోవాలని వేటగాడు రెడీగా ఉన్నాడు. తర్వాత అది దుప్పి ఎప్పుడైతే వేటగాడిని చూసిందో దుప్పి ఎడం పక్కకు పోవడానికి ప్రయత్నం చేసింది. ఎడం పక్కకు పోతే ఇదిగో చెట్ల పొదల మధ్యలో ఒక సింహము, గాండ్రించే సింహము దుప్పి కొరకు ఎదురు చూస్తుంది. ఇది నీళ్లు తాగుతుందా, ఎప్పుడు ఇదుల పక్క వస్తుందా, నేను చంపుకొని తినాలని మరి మరి సింహము ఎదురు చూస్తుంది. ఆ ఆ ఈ ఘోరమైన పరిస్థితిలో ఉన్నప్పుడు మరి దుప్పి ఏం చేయాలో అర్థం కాలేదు. ముందు పోతేనేమో మరి నీళ్లు సరస్సు చాలా ప్రవాహంతో పోతున్నాయి. వెనకాల అడవిలోకి పారిపోదామంటే అడవంతా కూడా కాలిపోతుంది. రైట్ సైడ్కి వెళ్దామంటే, కుడి పక్కకి వెళ్దామంటే మరి వేటగాడు బాణం పెట్టుకొని సిద్ధంగా ఉన్నాడు. ఎడం పక్కకు పోదామంటే సింహము రెడీగా ఉంది. ప్రభా అప్పుడు ప్రార్థన చేసింది. కృంగిపోయే పరిస్థితి అంటే ఇలానే. కుడికి పోలేము, ఎడమకు పోలేము, ముందుకు పోలేము, వెనకలికి పోలేము. ఇలాంటి పరిస్థితి ఒక క్రైస్తవుడు, ఒక విశ్వాస జీవితంలో ఎదుర్కోలేదంటే ఏ మాత్రం కూడా సందేహం లేదు. ఖచ్చితంగా కుడికి పోలేని పరిస్థితి, ఎడమకు పోలేని పరిస్థితి, ముందుకు పోలేని పరిస్థితి, వెనకలికి అడవిలోకి పోలేని పరిస్థితి ఎవరిదంట? దుప్పిది. ఈ దుప్పి మరి నీళ్లతో ఆశపడి అప్పుడు ప్రార్థన చేస్తుంది ఏమంటే, ప్రభా రాత్రి పగళ్ళు నీ సన్నిధిలో నేను ప్రార్థన మొరపెడుతున్నా, నా కన్నీళ్లు నాకు అన్నపానమైనాయి. ఏం చేయలేని పరిస్థితి కదా. ఇదిగో నేను చక్కగా గంతులు వేసుకుంటూ ఎగురుకుంటూ పోగలను, కానీ ఇప్పుడు ఎట్లా పోయినా కూడా నాకు మరణం తథ్యం. ఏ విధంగా పోయినా కూడా నాకు మరి మరణం తథ్యం. ఈ దుప్పి ఏడుచుకుంటూ అడవిలో అదే ఆ కొలని దగ్గర నీళ్ళు తాగిన తర్వాత అది అనుకుందంట, ముందుకు పోతే చచ్చిపోతా, వెనక్కి పోయినా కూడా చనిపోతా, కుడికి పోయినా కూడా చనిపోతా, ప- ఎడమకు పోయినా కూడా చనిపోతా. సరే, ఎందుకు నేను ఇటు పోయి అటు పోయి ముందుకు పోయి వెనక్కి పోయి ఎందుకు చనిపోవాలా? సరే ప్రభా, అప్పుడు ప్రార్థన చేసింది దుప్పి, ప్రభా నా ప్రాణము నీ చేతిలో పెడుతున్నాను, నేను కృంగిపోయే పరిస్థితుల్లో ఉన్నాను, నన్ను లేవనెత్తు అని చెప్పేసి దుప్పి ఎక్కడున్న స్థలంలో ఎక్కడుందో అక్కడి నుంచి ఇదిగో కొండల తట్టు నా కనులెత్తుచున్నాను, నాకు సహాయం ఎక్కడి నుంచి కలుగును కదా అని దావీదు మహారాజు ఆ కీర్తన ఉంది కదా. ఆ కీర్తన ఈ దుప్పి కూడా జ్ఞాపకం వచ్చింది. ఇదిగో ఆకాశం వైపు కన్నులెత్తి చూసింది దుప్పి. కన్నీళ్ళన్నీ కూడా అన్నపానములు ఎత్తనాయి. కన్నీళ్ళన్నీ కూడా అవి తన గుండె భారం అయిపోతుంది. ఈ దినం నా దినం చివరి రోజు, నేను చనిపోతాను ఇక, అయిపోయింది. ముందుకు పోతే సరస్సు లేకపోతే ఆ నీళ్ళ ప్రవాహంతోనే కొట్టుకొని పోతా, వెనకాల అడవి లేకపోతే కాలి చనిపోతా, కుడి పక్కకు పోతే బాణంతో నేను చనిపోతా, ఎడం పక్కకు పోతే సింహంతో నేను చనిపోతా, నాకైతే ఎటు పోనీ కూడా నాకు దిక్కు లేదు ప్రభా, నువ్వే నా దిక్కు అని దుప్పి ఇగో ఆకాశం వైపు తేరి చూసి ప్రార్థన చేస్తుంటే ఆకాశం నుంచి ఆకాశం అంతా కూడా నల్లటి మేఘాల చేత ఆ, కప్పుకుంటుంది. నల్లటి మేఘాలు ఇవి అనుకున్న సింహం అనుకుంటుంది ఎంతసేపు ఇంకా రాదు బయటికి, ఆడే నిలబడింది. ఈ యొక్క వేటగాడు అనుకుంటున్నాడు కొంచెమన్నా కదిలితే దానికి బాణం పెట్టి గురి చేద్దామని అనుకుంటుంది. మరి వెనకలికి అది ఎక్కడ నిలబడిందో అక్కడే నిలబడిందంట. ఎంతసేపు నిలబడింది, ఆకాశం వైపు చూస్తుంది. ఒక నల్లటి మేఘాలు కమ్ముకుంటున్నాయి. నల్లటి మేఘాలు కమ్ముకుంటు ఉన్నటువంటి మెరుపులు మెరవడం స్టార్ట్ అయింది. దుప్పి కన్నీళ్లు మాత్రం ఆగలేదు. చూస్తూనే ఉంది. ఒక్కసారిగా ఆ, వర్షం పడడానికి ఆరంభం అవుతుంది. మెరుపులు మెరుస్తున్నాయి. వేటగాడు అనుకున్నాడు, ఇదిగో మెరుపులు మెరుస్తున్నాయి, ఇక నేను బాణం పెట్టి చంపాలని చెప్పేసి వేటగాడు బాణం సిద్ధం చేసుకున్నాడు. ఇక గురి పెట్టినాడు. దుప్పికెళ్ళి గురి పెట్టి దాన్ని చూస్తున్నాడు. అప్పుడు పా అకస్మాత్తుగా ఒక ఉరుము ఉరిమింది, గట్టిగా ఉరుముంది. వేటగాడు బాణం వదిలినాడు, గురి తప్పి వదిలినాడు. దుప్పికి తగలాల్సిన బాణము సింహానికి తగిలింది. దుప్పికి తగలాల్సిన బాణం ఎవరికి తగిలిందంట? సింహానికి తగిలింది. సింహానికి తగిలితేనే వెంటనే సింహం అనిందంట, ఎవడురా నా అడవిలోకి వచ్చి నన్ను నన్ను బాణంతో కొట్టేంత వాడు ఎవడు అని గాండ్రించుకుంటూ సింహము బయటకు వచ్చింది.
బయటికి వస్తే కనపడినాడు ఎవరంటే వేటగాడు కనపడినాడు. ఇప్పుడు ఈ దుప్పి కనపడలేదు ఆ సింహానికి. వేటగానికి పరిగెత్తుకుంటూ పరిగెత్తుకుంటూ వేటగాని దగ్గరికి పోయింది. వేటగాడి దగ్గరికి పోతేనే దుప్పికి ప్రాణం పైకి వచ్చింది. దుప్పికి ప్రాణం పైకి వచ్చి, ఇదిగో ఇప్పుడు ఆకాశం మేఘాలు కమ్ముకున్నాయి కదా. మేఘాలు కమ్మైన మేఘాలు మొత్తం కూడా వర్షం, భీకరమైన వర్షం ఆరంభింపబడింది. అడవి మంటలన్నీ కూడా నెమ్మదిగా ఆరిపోవడం మొదలు పెట్టింది. దుప్పి అనుకుంది, ప్రభువా, ఇదిగో కృంగిపోయిన నన్ను లేవనెత్తినావు. ఆశ గల ప్రాణాన్ని తృప్తిపరిచినావు. ఆకాశం అంతా కూడా మేఘాలు కమ్మినాయి. వర్షము బడబడా వర్షం కురుస్తుంది. అడవంతా కూడా మంటలన్నీ ఆరిపోయినాయి. దుప్పి ఎంతో సంతోషంగా చెంగు చెంగున తిరిగి అడవిలోకి పోయింది. ఇదిగో ప్రభు మీద మనకు ఆశ పెట్టుకోవాలని ప్రభు జ్ఞాపకం చేస్తున్నాడు. ప్రభు మీద మనము నిరీక్షణ కలిగి ఉండాలని ప్రభు మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. ప్రభు వైపు చూడాలని ప్రభు ఎప్పుడు కూడా మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. కొన్నిసార్లు మనము ముందుకు పోయి నష్టపోతున్నాం, వెనక్కి పోయి నష్టపోతున్నాం, కుడుకు పోయి నష్టపోతున్నాం, ఎడమకు పోయి నష్టపోతున్నాం. కానీ ఆకాశం వైపు చూడడానికి, పైకి ప్రభు వైపు చూడడానికి కొన్నిసార్లు చాలాసార్లు మనసు సిద్ధంగా ఉండదు మనకు. కానీ ప్రభు ఈ రాత్రి ఈ ప్రార్థనలో ప్రభు మనల్ని బలపరచాలని ప్రభు ఇష్టపడుతున్నాడు. ప్రభు మనల్ని మరి తన యొక్క పోయిన పరిస్థితి జ్ఞాపకం చేసుకోండి. కృంగిపోయిన పరిస్థితి అంటే ఎటువంటి సహాయము లేదు, ఎటువంటి పరిస్థితి లేవు. కొన్నిసార్లు దావీదుకున్న పరిస్థితి కూడా కృంగిపోయిన పరిస్థితి. చెయ్యగలడు కానీ చేయలేకపోవడం. ఏమై సౌలును చంపే శక్తి ఉంది కానీ చంపలేకపోవడం కదా. అబ్షాలోముని చంపే శక్తి ఉంది కానీ ఏం చేయలేకపోవడం. తన కుమారుడు కన్న కుమారుడు అబ్షాలోం. దావీదు పరిస్థితి కూడా అదే. కానీ దావీదు ఎప్పుడైతే నిలబడ్డాడో దావీదు జీవితంలో, అందుకే కౌరవ కుమారులు ఈ పాటను రచిస్తూ 49 పాట నచ్చింది ఎంతగానో. మన ప్రాణము కుంగిపోయినా కూడా ప్రభు మన ప్రాణమును లేవనెత్తే మహాగణుడు, మహోన్నతుడని ప్రభు జ్ఞాపకం చేస్తున్నాడు. ఇంకా ఈ రాత్రి ప్రభు యొక్క సన్నిధిలో ఈ జూమ్ మీటింగ్ లో ఇంకా సందేహాలు, అపోహలు, మరి అనుమానాలు ఇంకా ఏదైతే ఉందో ప్రభు జ్ఞాపకం చేస్తున్నాడు. ఏమనంటే, కృంగిపోతే ప్రభుని మనల్ని లేవనెత్తాడు. ఇక జారిపోతే ఆయన మనం చేపట్టుకుంటాడు. ముందు ప్రమాదమా, వెనక ప్రమాదమా, కుడి ఎడమలు ఎటు దిక్కు ఉన్నా కూడా ప్రభు మనకు సహాయం చేసే వాడని జ్ఞాపకం చేసుకోండి. ఎందుకంటే ఒక మాట మీకు జ్ఞాపకం చేస్తాను. ఎందుకంటే ఆయన మనల్ని చెయ్యి విడిచిపెట్టు దేవుడు కాదు. ఆయన మన చేయి విడిచిపెట్టే దేవుడు ఎటువంటి వాడు కూడా కాదు. ఆయన చెవులు మందం కాలేదు మన ప్రార్థన వినకపోవడానికి. కానీ మనకు దేవునికి అడ్డుగా ఏ పాపాలు అయితే ఉన్నాయో ఆ పాపాలు ప్రభుదిగా ఒప్పుకొని ప్రభాను క్షమించు, ప్రభాను క్షమించు. ఈ రాత్రి నీ ప్రార్థన కొడుకలో నాకు విజయం దయచేయని మనం ప్రార్థన చేయగలిగితే ప్రభు మన ప్రార్థన ఆలకిస్తాడు. ఎందుకంటే ఆ మాట నేను చదివినప్పుడు నాకు నా మనసుకు చాలా ఆదరణ కలిగింది. ఏమంటే, ప్రభా మా కన్నీళ్లు అన్నపానములైనాయని అంటారు. ఎందుకంటే చాలా సార్లు మన కన్నీళ్లు అన్నపానములు అవుతున్నాయి నేటి దినాలలో. కొంతమందికి పిల్లల సహకారం లేక, పిల్లలకు తల్లిదండ్రుల యొక్క సహకారం లేక, లేకపోతే మరి కుటుంబాల పరిస్థితులను బట్టి, ఆర్థిక ఇబ్బందులను బట్టి, ఆరోగ్య సమస్యలను బట్టి కృంగిపోయిన పరిస్థితులు ప్రతి విశ్వాసి, ప్రతి సేవకుడు, ప్రతి కుటుంబంలో తెలియని బాధలు ఎన్నో ఉన్నాయి. పైకి చూడడానికి ఆడంబరంగా ఉన్నారు కానీ లోపల లోతైన పరిస్థితులు చూస్తే అసలుకి చాలా బాధ. కాబట్టి అలాంటి పరిస్థితుల్లో ప్రతి విశ్వాసి ప్రయాణం చేస్తున్నాడు. ఓ విశ్వాసి, ఓ దేవుని అడిగిన బిడలారా, ప్రభు యొక్క సన్నిధిలో ఈ రాత్రి అందుకే సెలువు పైన ఉన్న యేసుక్రీస్తు ప్రభువారు, ఈ లోకంలో మనము మనం కేవలం, అందుకే పౌలు అంటాడు, మీరు సిలువ వేయబడినంత శ్రమలేం అనుభవించట్లేదు, జ్ఞాపకం పెట్టుకోండి అంటాడు కదా. యేసుక్రీస్తు ప్రభువారు సిలువలో మరణించినాడు. ఆయనంత సిలువ మరణం మనము పొందలేదు అని ఆ, పౌలు జ్ఞాపకం చేస్తాడు. కానీ అలాంటి శ్రమలు వచ్చినా కూడా మనం నిలబడుకోవాలంటాడు. కాబట్టి ఆ విధంగా మనం కూడా యేసు క్రీస్తు ప్రభు వారి యొక్క శిలువను జ్ఞాపకం చేసుకొని ప్రభు యొక్క సన్నిధిలో మనం యథార్థంగా ప్రభును మనం ప్రార్థన చేయగలిగితే ప్రభు
మన ప్రార్థన ఆలకించి మనకు విజయాన్ని దయచేస్తాడు. ప్రార్థన చేసుకుందాం కళ్ళు మూసుకుందాం. పిల్లలు, మా ప్రియమైన తండ్రి, నీ పరిశుద్ధ నామను బట్టి నీ కొందనాలు, నీ మహాకృప కరికర వాత్సల్యతను బట్టి నీ కొందనాలు. ఈ రాత్రి మా ప్రియులు ఈ జూమ్ మీటింగ్ లో ప్రభా ఈ మాటలు మేము జ్ఞాపకం చేసుకోవడానికి మీరు మాకు ఇచ్చిన గొప్ప సమయాన్ని బట్టి నీకు కొందనాలు. శాశ్వతమైన ప్రేమతో ప్రేమించి విడవక మా పట్ల మీరు చూపించిన మీ కనికరము వాత్సల్యతను బట్టి నీకు కొందనాలు. ప్రభా వేగలైన దుప్పి ఏ విధంగా అయితే ఆశపడిందో మేము కూడా మా ప్రార్థనకు జవాబు రావాలని ఆశపడుతున్నాం. ఆలస్యత అవుతుంది ప్రభా. ఇదిగో లోకమంతా చూసి నవ్వుతుంది మమ్మల్ని చూసి, మీ దేవుడు ఏడి అని దుప్పి కూడా అనుకుంది, మీ దేవుడు ఏడి, మీ దేవుడు ఏడి అని అంటున్నారని ఆకాశం వైపు చూసినట్టు దుప్పి మేము కూడా నీ వైపు చూస్తున్నాం ప్రభా. నీ మందిరం వైపు చూస్తున్నాం, నీ సన్నిధి వైపు చూస్తున్నాం తండ్రి, జ్ఞాపకం చేసుకో. ఎందుకంటే లోకమంతా నవ్వుతుంది ప్రభా. ప్రభా మీ దేవుడు ఏడి అని, మా దేవుడు సజీవుడైన దేవుడు అని మేము చెప్తున్నాం. ఇదిగో శివ మరణించిన దేవుడు మూడో దినం తిరిగి లేస్తున్నాడని మేము చెప్తున్నాం ప్రభా. జ్ఞాపకం చేసుకొని కృంగిపోయిన మమ్మల్ని లేవనెత్తండి, మా పరిస్థితులని చక్కపరచండి ప్రభా. మీరే మాకు జవాబు దయచేసి సహాయపడమని మా ప్రభు మా రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభు వారి పరిశుద్ధమైన నామమున అడిగి బ్రతిమాలాడుతున్నా మా తండ్రి, ఆమేన్.